ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన రిటైర్డ్ అధికారులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు ఇలాంటి అధికారులకు పెద్దపీట వేసింది. అలాంటి వారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినంత పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ అవుతోంది. సర్కారీ శాఖల్లో తిష్టవేసిన రిటైర్డ్ అధికారులపై ఇన్సైడ్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన రిటైర్డ్ అధికారుల నుంచి కొత్త తలనొప్పులు తప్పటం లేదు. అప్పట్లో బీఆర్ఎస్ లో చక్రం తిప్పిన అధికారులే ఇప్పుడు కూడా తమ పెత్తనం సాగించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే హస్తం పార్టీ సర్కార్ స్క్రూ బిగించాలనుకుంది. కానీ ఇదే సమయంలో ఇలాంటి అధికారులు తమ జూలు విదిలించి ప్రతాపం చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో రిటైర్డ్ అధికారులకు పెద్దపీట వేసింది. సీనియర్ ఐఏఎస్లను కాదని ఇలాంటి వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నియామకం విషయంలో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను కొంతవరకు ప్రక్షాళన చేసింది. కానీ రిటైర్ అయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న అధికారులతో ఇబ్బందులు తప్పటం లేదు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ఇంజనీరింగ్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న ఓ ఉన్నత స్థాయి అధికారి రిటైర్ అయ్యి దాదాపు 6 ఏళ్లు అవుతోంది. అప్పట్లో కేసీఆర్ సర్కార్లో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా అధికారి అండదండలతో ఉన్నత పదవి పొందారు. కానీ ప్రభుత్వం మారినా ఇంకా కొనసాగుతున్నారు. దీంతో కొత్త సర్కార్ చిక్కులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులను పెండింగ్ లో పెట్టింది. 4 ఏళ్ల నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఆ ఈఎస్సీ స్పందించడం లేదట. కొత్త ప్రభుత్వంపై తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు. కానీ ఇంజనీరింగ్ చీఫ్ మాత్రం ఉద్దేశపూర్వకంగా బిల్లులు ఆపుతూ ఇబ్బందులు పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించాలనే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో గత సర్కార్ పెండింగ్ లో పెట్టిన బిల్లులపై విచారణ జరపాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఆయా శాఖల వారీగా నివేదికలు అందాయి. కానీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో మాత్రం ఫైళ్లు ముందుకు కదలటం లేదు. మిషన్ కాకతీయలో కోట్ల అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. ఇలాంటి ఆఫీసర్ల విషయంలో రేవంత్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.